హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి రోహిత్. ఈ వీడియోలో మనం ఒక మంచి స్కిన్ ప్యాక్ కోసం తెలుసుకుందాం అనమాట. ఒక మంచి ఫేషియల్ చేసుకుందాము. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది అనమాట ఈ ఫేషియల్ వచ్చి. ఏదైనా టైం లేనప్పుడు, బయటకు వెళ్ళలేనప్పుడు ఇది చాలా బెస్ట్ అని చెప్పచ్చు. సో ఏంటంటే ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ కాబట్టి, ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మంచిది అనమాట స్కిన్కి. మీకు తెలిసిన విషయమే, గ్రామ్ ఫ్లోర్ తెలుస్తుంది కదా, శనగపిండి, ఓట్స్, ఇలా కొంచెం రోజ్ వాటర్, అలోవెరా జెల్ ఉంటే సరిపోతుందన్నమాట. పాలు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చి, ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి, మంచిగా వైప్ చేసుకోవాలి వెట్ టిష్యూతో. ఫస్ట్ ప్రాసెస్ వచ్చి క్లెన్జింగ్ అనమాట. క్లెన్జింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్గా బౌల్ తీసుకొని, బౌల్లో కొంచెం శనగపిండి, అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటాము. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మంచిగా జెంటిల్గా క్లెన్స్ చేసుకోవాలన్నమాట. స్కిన్కి స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి. కొంచెం ఏదైనా ఎవరికైనా యాక్నీ ప్రాబ్లం ఉంటే, యాక్నీ యాక్టివ్గా ఉంటే కొంచెం స్మూత్గా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా స్క్రబ్ వాళ్ళు అవాయిడ్ చేయడం చాలా మంచిదన్నమాట. క్లెన్జింగ్ కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. అయితే మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మిల్క్ యాడ్ చేస్తున్నాను, స్మూత్గా ఉంటుంది కాబట్టి. నాకైతే యాక్నీ యాక్టివ్గా లేదు, జస్ట్ మార్క్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఏంటంటే ఇలా మంచిగా స్మూత్గా జెంటిల్గా క్లెన్స్ చేసుకుంటాము. ఫస్ట్ స్టెప్లో వచ్చి ఇలా డర్ట్ అంతా కూడా ఫస్ట్ క్లెన్జింగ్లోనే రిమూవ్ అయిపోతుంది అనమాట. దెన్ ఇంకా తర్వాత టిప్స్ ఉంటాయి కదా, ఫింగర్ టిప్స్తోనే మంచిగా నోస్ ఏరియాలో, నోస్ కార్నర్స్లోని, ఫోర్ హెడ్ మీద ట్యాన్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, సో ఆ ప్లేస్లో కొంచెం మంచిగా క్లెన్స్ చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలన్నమాట. దీని తర్వాత స్క్రబ్బింగ్ వస్తుంది. క్లెన్జింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ స్క్రబ్బింగ్ వస్తుంది. స్క్రబ్బింగ్లో వచ్చి మీకు ఓట్స్ తెలుస్తుంది కదా, రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, ఓట్సే మన స్క్రబ్ అనమాట. అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా, సో ఓట్స్, తర్వాత దాంట్లో కొంచెం శనగపిండి యాడ్ చేసుకుంటాము. దాంట్లోనే కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటాము. ఇది స్క్రబ్లా యూజ్ అవుతుందన్నమాట. ఇది ఒక పేస్ట్ లాగా తయారవుతుంది, టైట్ పేస్ట్ లాగా. సో దీనికి ఇలాగా మొత్తం పేస్ట్ లాగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగానే ఉంటుంది చూడడానికి కూడా కన్సిస్టెన్సీ. సో అలానే టైట్గానే ఉంటుంది. సో అలా యాడ్ చేసుకొని కొంచెం గట్టిగానే చేయొచ్చు, స్క్రబ్ ఏం అవ్వదు, ఓట్సే కదా, అంత రఫ్గా కూడా ఉండదు అనమాట. కొంచెం బాగానే ఉంటుంది, కానీ మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది రిమూవ్ చేసిన తర్వాత మీరే చూస్తారు కదా, దాని రిజల్ట్ కూడా చాలా బెస్ట్ ఉంటుంది. ఏ రోజైనా కొంచెం టయర్డ్గా ఉన్నప్పుడు, బయటకు వెళ్ళలేనప్పుడు, ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి, కొంచెం స్కిన్ క్లియర్గా ఉండాలి, గ్లో బాగుండాలి అని అంటే ఇది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెమెడీ బాగా యూజ్ అవుతుంది ఎవరికైనా కూడా. ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. శనగపిండి ఉంటుంది, ఓట్స్ ఉంటుంది, ఇంకా అలోవెరా జెల్ ఒకటి కావాల్సి ఉంటుంది, పెరుగు ఆర్ పాలు రెండిట్లో ఏదైనా పర్లేదు అనమాట. మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కర్డ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. డ్రై స్కిన్కి కర్డ్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిలీ స్కిన్కి మిల్క్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. కొంచెం బెస్ట్ రిజల్ట్ వస్తుంది, చాలా క్లీన్గా ఉంటుంది. చూడండి, వైప్ చేసిన తర్వాత తెలుస్తుంది, మంచిగా రిమూవ్ అయిపోతుంది ట్యాన్ అంతా కూడా. బిఫోర్ అయితే చాలా ట్యాన్ ఉండింది యాక్చువల్లీ. నేను చాలా రోజులు అవుతుంది, కొంచెం కూడా ట్యాన్ రిమూవ్ చేసుకోలేదు, అందుకని చెప్పి ఫుల్ ట్యాన్ అయిపోయాను అనమాట. మంచిగా ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత నీట్గా వైప్ చేసుకోవాలి. వైప్ చేసుకున్న కొంచెం టైమే పడుతుంది, కొంచెం పేషెన్స్తో వైప్ చేసుకోవాలి, ఎందుకంటే ఓట్స్ కదా, ఓట్స్ ఉండడం వల్ల అలా అనిపిస్తుంది. దెన్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి స్టీమ్ అనమాట. స్టీమ్, ఇంట్లో మీ దగ్గర స్టీమ్ ఉంటే ఇలా స్టీమ్ పెట్టుకోవచ్చు. నా దగ్గర మినీ స్టీమ్ ఉంది కాబట్టి స్టీమ్ తీసుకుంటున్నాను. మీ దగ్గర స్టీమ్ లేకపోతే హాట్ వాటర్ ఉంటుంది కదా, దాంట్లో కాటన్ క్లాత్ ఒకటి డిప్ చేసి, సో జస్ట్ అలాగ వైప్ చేసుకున్నా కూడా చాలా బెస్ట్గానే ఉంటుంది, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సో వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడానికి అనమాట ఇది. బ్లాక్ హెడ్ రిమూవర్ అంటారు, అది మామూలుగా బయట దొరుకుతుంది కాస్మెటిక్ స్టోర్లో. సో అలా తీసుకొని జస్ట్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కెమెరాలో చూసి రిమూవ్ చేసుకోలేను కదా, కొంచెం మిర్రర్ పెట్టుకున్నా. సో అలా అయిపోయిన తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చి లాస్ట్ ప్యాక్ అనమాట. ఈ ప్యాక్లో వచ్చి ఫస్ట్ శనగపిండి వేసుకుంటాము. దెన్ శనగపిండి కొంచెం వేసుకొని, ఆ తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ ఉంటుంది కదా, పసుపు యాడ్ చేసుకుంటాం కొంచెంగా, చాలా తక్కువ యాడ్ చేసుకుంటాం. అందులోనే నేనైతే మాత్రం నేచర్స్ది, నా దగ్గర అలోవెరా జెల్ ఉంది. అలోవెరా జెల్ ఏదైనా పర్లేదు, ఇంకా మన దగ్గర ఇంకా చెట్టు ఉంటుంది కదా, అదైతే ఇంకా మంచిది.
సో కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అనమాట, ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని ఒక మంచి కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట ఇది మిక్స్ చేస్తుంటే. సో ఒక మంచి పేస్ట్లా తయారవుతుంది, థిక్ పేస్ట్ లాగా. సో అప్పుడు బ్రష్ ఉంటే బ్రష్, హ్యాండ్తో అయినా పర్లేదు, ఫింగర్తో అయినా సరే పర్లేదు. నా దగ్గర బ్రష్ ఉంది కాబట్టి మంచిగా మిక్స్ చేసుకొని ఒక డైరెక్షన్లో, అప్వర్డ్ డైరెక్షన్లో మంచిగా ప్యాక్ అప్లై చేసుకుంటాం అనమాట. డౌన్వర్డ్ ఎప్పుడు కూడా ప్యాక్ అప్లై చేయకూడదు, అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని చెప్పి అప్వర్డ్ డైరెక్షన్లో నేను అప్లై చేస్తుంటాను. చూడండి, ప్యాక్ అలానే అప్లై చేయాలి. ఎవరైనా కూడా ప్యాక్ని కొంచెం కిందకి అప్లై చేయడం అలా చేయకూడదు అనమాట, ఇలా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా టైట్నింగ్ ఉంటుంది, బాగుంటుంది కూడా, ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. సో అందుకని చెప్పి అప్వర్డ్ డైరెక్షన్లో మంచిగా అప్లై చేసుకోవాలి. కొంచెం ఏదైనా ప్యాక్ ఏదైనా కొంచెం టైట్ అనిపిస్తే కూడా దాంట్లో కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది, స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఈజీ వేలో స్ప్రెడ్ అయిపోతుంది. సో మంచిగా ఫోర్ హెడ్ దగ్గర, ఐ కార్నర్స్లోని మంచిగా అప్లై చేసుకుంటా. ఐస్ మీద కూడా అప్లై చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. నేను అప్లై చేయట్లేదు, నా దగ్గర ఐ మాస్క్ ఉందన్నమాట. సో అది పెడదామని చెప్పి నేనైతే అప్లై చేయట్లేదు. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కూడా అలా కూడా చేసుకోవచ్చు, కానీ బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. రిమూవ్ చేసిన తర్వాత మీరే ఆ డిఫరెన్స్ చూస్తారు. ముందు చూసారు కదా, సో దానికి తర్వాత చేసిన దానికి కూడా బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట, బాగుంటుంది. సో మంచి గ్లో ఉంటుంది. ఇంకా 15 మినిట్స్ ఆగిన తర్వాత, 15 to 20 మినిట్స్ ఆగచ్చు. సో 15 to 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ప్యాక్ రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. అంతగా ముందేమీ అవసరం లేదు. కొంచెం ఎక్కువ టైం అయినా కూడా పర్లేదు, ఒక 30 మినిట్స్ అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి కదా, ఏం కెమికల్స్ లేవు కాబట్టి మనకి ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ రావు కాబట్టి ప్రాబ్లం లేదు. ఎవరికైనా టర్మరిక్ పడకపోతే దాన్ని అవాయిడ్ చేసుకుంటే కూడా బెస్ట్ అనమాట. చూసారు కదా గ్లో ఎంత బాగుందని చెప్పి, వెంటనే వస్తుంది. సో ఇన్స్టెంట్గానే వస్తుంది, కొంచెం బాగుంటుంది కూడా, లాంగ్ స్టే ఉంటుంది. వెంటనే సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టకుండా కొంచెం 6 hours టైం ఇచ్చామంటే ఆ స్కిన్కి కొంచెం బాగుంటుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.